హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర మొగుడుపల్లం వ్లాగ్స్. నేను మీ సిరి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. సో పదండి, ఇంకా లేట్ చేయకుండా మనం వ్లాగ్లోకి అయితే వెళ్దాము. ముందు రోజు నైట్ నుండి కూడా వ్లాగ్ తీయడం అయితే స్టార్ట్ చేశానండి. సో ఒక షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్, ఒక లైక్ ఇచ్చి అయితే చూడండి. ఇక్కడ మా శ్రీయాంశి పాపకి, ఆశ్రిత్ బాబుకి వచ్చేసి నెక్స్ట్ డే ఈవెంట్ ఉందన్నమాట స్కూల్లో వచ్చి. దానికోసమని ఆశ్రిత్ బాబుకి అయితే మై స్కూల్ చార్ట్ ఒకటి ప్రిపేర్ చేయమన్నారు. అలాగే శ్రీయాంశి పాపకి అయితే కొన్ని పపెట్స్ టైప్ ప్రిపేర్ చేసుకుని రమ్మన్నారనమాట. ఇంకా వాటికి కావాల్సిన సామాన్లు అవి కూడా తీసుకొచ్చాను నేను బయటకు వెళ్ళి. ఇంకా ఆశ్రిత్కి అయితే ఇక్కడ చార్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా శ్రీయాంశికి అయితే ఆల్రెడీ పపెట్స్ ప్రిపేర్ చేసి వచ్చేసాను. ఇంకా వాళ్ళ అన్నయ్యకి ఏం చేస్తున్నాను ఏంటని చెప్పేసి చూస్తున్నాను. ఇంకా చాట్ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత పడుకుండిపోవడమేనండి. చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా మార్నింగ్ నుండి వరుసగా ఏవో ఒక పనుల వల్ల నాకు కుదరలేదు చేయటం. ఇంకా నైట్ పడుకునే ముందు చేస్తుంటే మా శ్రీయాంశి పాప ఏమో పడుకోకుండా ఇంకా నాతో పాటే కూర్చుండిపోయింది అనమాట. దానికి ఏదైనా ఎవరైనా చేస్తే నిద్రపోదు. మళ్ళీ మార్నింగ్ లేవడానికేమో టార్చర్ చేస్తుంది. ఆశ్రిత్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడండి. అక్కడి నుంచి అమ్మ నేను రెడీ చేస్తానులే అని చెప్పేసి అక్కడ ఉంచేసింది. ఇంకా ఆ రోజు ఇక్కడ వచ్చేసి ఇంకా శ్రీయాంశి పాప పపెట్స్ చూపిస్తుంది అనమాట. యాపిల్, ఎలిగేటర్, ఏరోప్లేన్, యాంట్ అని చెప్తుంది అనమాట. 1 by 1 చెప్పేసి అక్కడ పక్కన పెట్టుకుంటుంది. ఇంకా తర్వాత ఏముందండి, పడుకోవడమే. సో అలా ఆ రోజు కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ వచ్చేసి ఇంకా సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి మజ్జిగుప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా శ్రీయాంశి పాప అయితే పొద్దున్న ఏ టిఫిన్ ప్రిపేర్ చేసినా సరే టార్చర్ పెడుతుంది అనమాట తినడానికి. మొత్తానికి ఎలాగోలా స్కూల్కి అయితే రెడీ చేసి పంపించేసాను అనమాట. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకేం కూడా చేయలేదు ఆ రోజు, ఎందుకనో కుదరలేదు అనమాట. సో దొండకాయ ఫ్రై చేసేసి ఇంకా బట్టలు అవి చాలా ఉన్నాయి మడత పెట్టుకోవడానికి. ఇంకా పిల్లలకి క్యారేజ్ అవి ఇద్దామని చెప్పేసి రెడీ అయ్యాను. ఈలోపు పక్కన బట్టలు కూడా మడత పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి బట్టలు అయితే మడత పెడుతున్నాను అనమాట. అయితే మన ఛానల్ వచ్చేసి 500Kకి దగ్గరలో ఉందండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 500K ఎప్పుడవుతుందంటే 5 లక్షల సబ్స్క్రైబర్స్ ఎప్పుడు అవుతారు ఏంటని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నాను అనమాట. ఒక పక్కన 5 lakhs సబ్స్క్రైబర్స్ అవుతున్నారని హ్యాపీనెస్ ఉంది. అలాగే ఇంకొక పక్కన చిన్న బాధ కూడా ఉందండి. ఏంటంటే నేను వీడియోస్ చేయటం స్టార్ట్ చేసింది 2020లో అనమాట. ఫస్ట్లో షార్ట్ వీడియోస్ ఏం చేసేదాన్ని కాదండి, నేను లాంగ్ వీడియోసే చేసేదాన్ని. కాకపోతే ఏంటంటే లాంగ్ వీడియోస్ చేసిన నాళ్ళు నాకు పెద్ద యూజ్ ఏం లేదు. ఎప్పుడైతే షార్ట్ వీడియోస్ మొదలు పెట్టానో నా ఛానల్ అందరికీ షేర్ అవ్వటం, నా వీడియోస్ అందరికీ నచ్చటం, వాళ్ళు మంచిగా రెస్పాన్స్ ఉండటం, సబ్స్క్రైబర్ కౌంట్ పెరగటం, ఇదంతా జరిగిందనమాట. బట్ స్టిల్ నా లాంగ్ వీడియోస్ అయితే 5 lakhs సబ్స్క్రైబర్స్కి నేను రీచ్ అవుతున్నా సరే లాంగ్ వీడియోస్ అందరికీ రికమెండ్ అవ్వట్లేదండి. సో మీరు చూసి లైక్ చేయండి. అలాగే ఎవరికైనా వీలైతే షేర్ చేయటం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకాస్త మందికి వీడియో రికమెండ్ అవ్వటం వల్ల లాంగ్ వీడియోస్ కూడా మంచిగా షేర్ అవుతాయి. షార్ట్స్ లాగే వీటిని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా వచ్చేసి మా శ్రీయాంశి పాపకి, ఆశ్రిత్ బాబుకి క్యారేజ్ అయితే తీసుకొని వచ్చానండి. ఇక్కడ నేను రాగానే మా శ్రీయాంశి పాప వచ్చేసి డ్యాన్స్ వేస్తుంది అనమాట. సో ఈవెంట్ అయితే జరిగింది అని చెప్పాను కదా, వాళ్ళ స్కూల్లో 12:30 వరకును 12 వరకును ఉంది. మేమైతే 12:10 ఆ టైంకి వెళ్ళాము క్యారేజ్ తీసుకుని. ఇంకా శ్రీయాంశి పాప, ఆశ్రిత్ అయితే ఇక్కడ కాసేపు అటు ఇటు ఆడుకుంటున్నారు. శ్రీయాంశి పాప అయితే పిచ్చి గెంతులు గెంతుతుంది అనమాట. వాళ్ళ క్యారేజ్ ఇచ్చేసి ఇంటికి వచ్చి నాకైతే ఒక చిన్న రీల్కి అయితే రెడీ అయ్యానండి. వీళ్ళైతే ఇంకా 3:30 ఆ టైంకి వస్తారు కదా, ఈ లోపల రీల్ కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి అనమాట. సో నేను ఈ డ్రెస్ వచ్చేసి వనితా సోమిశెట్టి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. నేనైతే కామెంట్ సెక్షన్లో మీకు లింక్ ఇస్తాను. అండ్ వీళ్ళకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి. లింక్స్ అనేవి నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చూడండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడైతే ఆగామన్నమాట. ఇది పిక్స్ అవి తీసుకున్న తర్వాత వెళ్ళి పిల్లల్ని తీసుకుని రావాలి. ఈ హాఫ్ సారీని వచ్చేసి 2 టైప్స్గా వేసుకోవచ్చు అండి. ఒకటి ఇలా హాఫ్ సారీలో డ్రేప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనము లెహంగా నార్మల్గా వేసుకుంటాం కదా, దుపట్టా అలా వేసేసుకుని కూడా వేసుకోవచ్చు. సో ఇంకా అలా కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత ఇలా కూడా వేసుకుని ఒకటి 2 పిక్స్ అయితే తీసుకున్నానండి. ఇలా కూడా చాలా బాగుంది ఇది వేసుకోవటానికి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే, 1430 రూపీస్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. మా శ్రీయాంశి బాబు చూడండి ఇక్కడ పిక్స్ తీసుకుంటున్నానంటే నా చుట్టుపక్కలే తిరిగేస్తుంది అనమాట. ఇంకా నన్ను ఏం తీసుకొని ఇవ్వదు. వీడియోస్ కానీ ఏమైనా వీడియోస్ చేస్తానా ఇంట్లో, ఇంకా నా చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటుంది అలాగా. సో అలా ఈరోజు బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ శ్రీయాంశి పాపని, ఆశ్రిత్ బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. సో అలా గడిచిందండి ఆ రోజు అయితే. ఇంకా అమ్మ అయితే నైట్ డిన్నర్లోకి వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది.
శ్రీయాన్షి బాబాకి ఆశ్రిత బాబాకి కొంచెం కారం లేకుండా పక్కకు తీసి మా కోసం అయితే చిక్కుడుకాయ టొమాటో ఆనియన్ వేసి ఇలా కర్రీ చేస్తుంది అనమాట. ఈ వ్లాగ్ని ల్యాండ్ చేసేస్తున్నాను. బై బై గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.